హలో గాయ్స్, అడిగినప్పుడల్లా కాదనకుండా వేసి పెట్టాలని తీసుకున్నా ఆన్లైన్ లో. మా చిన్న ఫ్యామిలీ పప్పు అయినా కొంచెం కూర నచ్చకపోయినా ఆనందన బుద్ధి కాకపోయినా కూడా కోడిగుడ్లు ఉన్నాయి కదా ఆమ్లెట్ వేసాయి. నా బుడ్డోడు కానించి మా వారి వరకు అడుగుతాను. వేసిన ప్రతిసారి ఫ్లఫీగా అయితే రావట్లేదు. చేతులు పోయేదాకా గిలగొట్టాలి, అప్పుడే ఫ్లఫీగా వస్తది. అంత శ్రమ పడే టైం లేక ఇది తీసుకున్నాను. చెప్పాలంటే ఇది మా శ్రీవారి కోసమే తీసుకున్నా, ఎందుకంటే వారానికి 2-3 సార్లు అడుగుతాడు. ఆమ్లెట్ వంటలు చేసి ఇంప్రెస్ చేయాల్సిన పని లేదు, ఒక చిన్న ఆమ్లెట్ వేసి ఇంప్రెస్ చేయొచ్చు. ఇలా అయితే ప్రతిసారి ఫ్లఫీగానే వస్తుంది ఆమ్లెట్. ఎప్పుడు ఆమ్లెట్ వేసినా 2 eggs తో వేస్తా. ఇది ఉంటే మాత్రం 1 egg సరిపోద్ది అనిపిస్తుంది. ఆమ్లెట్ లో ఏమేమి వేస్తారు? నేనైతే ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా, బిర్యానీ మసాలా, కొంచెం పచ్చిమిర్చి అలాంటి ఏం వేయను, కొత్తిమీర కూడా ఆమ్లెట్ గానే తినాలి, ఎక్స్ట్రా ఏమి వేయద్దు. వేసామనుకోండి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది, ఎగ్ ఫ్లేవర్ తెలియదు. బాయిల్డ్ ఎగ్ కి ఆమ్లెట్ కి చాలా తేడా ఉంటది కదా. బాయిల్డ్ ఎగ్ చాలా హెల్దీ. ఆమ్లెట్ వేడి అయినా కూడా అదే ఇష్టపడి తింటాం కాబట్టి తప్పదు. దీని కాస్ట్ చెప్పలే కదా, 150 రూపీస్. లాంగ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.